Hi all of you, welcome back to Ramareddy Maths Academy. ఇదేంటి అంటే హౌ టు పాస్ డిస్క్రీట్ మ్యాథమెటిక్స్, దీన్నే డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ స్ట్రక్చర్స్ అని కూడా అంటారు. R18 వాళ్ళకి 1 డేలో ఉన్నటువంటి ఎగ్జామ్ కోసం అండ్ ఈవెన్ R22 వాళ్ళకి కూడా సేమ్ అండి. ఒకవేళ ఫస్ట్ సెమ్లో ఎవరికైనా ఉంటే వాళ్ళు కూడా ఫాలో అవ్వచ్చు. ఇది ఏంటంటే స్పెషల్గా హౌ టు పాస్. ఇప్పటి వరకు మీకు ఇంకా లేటెస్ట్ వీడియోస్ అన్నీ కావాలంటే డిస్క్రిప్షన్లో ఈచ్ అండ్ ఎవ్రీ హౌ టు పాస్ వీడియో లింక్ అనేది ఇస్తాను, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. లేదంటే హౌ టు పాస్ డిఎం అని ఒక ప్లేలిస్ట్ పెట్టాను, ఆ ప్లేలిస్ట్లో అన్నీ ఉంటాయి, అవన్నీ చెక్ చేసుకోండి. మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఒక్కొక్క వీడియోకి అండ్ ఒక్కొక్క సెమ్కి డిఫరెన్స్ వస్తుంది. దాన్ని బట్టి మనం హౌ టు పాస్ అనేది కొంచెం వేరియేషన్స్ ఉంటాయి, కాబట్టి అన్నీ చెక్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటి అని అంటే మనకి లాజికల్ ఈక్వివలెన్స్ వరకు ట్రూత్ టేబుల్, కాంట్రడిక్షన్, ఇంప్లికేషన్స్ అండ్ కాన్వర్స్, ఇన్వర్స్, కాంట్రాపాజిటివ్ తెలుసు కదా మనకి. ఇంప్లికేషన్, బై ఇంప్లికేషన్ అండ్ ఆర్ అక్కడి వరకు ఒక క్వశ్చన్ షార్ట్ వస్తుంది అండ్ లాంగ్ కూడా వస్తుంది. అంటే మేము అక్కడికే చదువుతామంటే లాంగ్లో రెండు కలిపి ఇస్తే 5 మార్క్సే వస్తాయి, బట్ అక్కడ నుంచి ఒక షార్ట్ బిట్ వస్తుంది. తర్వాత ప్రిడికేట్స్, క్వాంటిఫైయర్స్, నెస్టెడ్ క్వాంటిఫైయర్స్ అండ్ రూల్స్ ఆఫ్ ఇన్ఫరెన్సెస్ నుంచి ఇంకొక షార్ట్ బిట్ వస్తుంది. ఓకేనా? అండ్ వాట్ ఈస్ ద రూల్స్ ఆఫ్ ఇన్ఫరెన్స్, వాట్ ఈస్ ద క్వాంటిఫైయర్స్, కింద లేటెస్ట్గా ఉన్నటువంటి ఈవెన్ సప్లీ, అడ్వాన్స్డ్ సప్లీ జరిగినాయి కదా వాళ్ళకి, అవుట్ గోయింగ్ వాళ్ళకి, వాళ్ళ పేపర్ కూడా ఇస్తాను డిస్క్రిప్షన్లో, అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, అవన్నీ చూసుకోండి. ట్రూత్ టేబుల్ అంటే ఏంటి, టాటాలజీ అంటే ఏంటి, కాంట్రడిక్షన్ అంటే ఏంటి, కాంటింజెన్సీ అంటే ఏంటి. ఓకే, దీస్ ఆల్ ఆర్ వెరీ సింపుల్, చిన్నవి అడుగుతారు. అండ్ తర్వాత ఏంటి అని అంటే మనకి లాంగ్ బిట్కి వచ్చేసరికి ఫస్ట్ ఒకటి టాటాలజీ, కాంట్రడిక్షన్కి ట్రూత్ టేబుల్ రాయమంటారు లేదా ఎగ్జాంపుల్స్ ఇవ్వమంటారు. ఓకే, ఆర్ లేదా ఇక్కడ మనకి ఇంకా ఎలా అడగొచ్చు అంటే వాట్ ఈస్ ద ఇంప్లికేషన్, బై ఇంప్లికేషన్. జస్ట్ సెకండ్, మనం ఆల్రెడీ నేర్చుకున్నాము స్టార్టింగ్లో కండిషనల్, బై కండిషనల్, ఓకే, అండ్ ఆర్ వాటన్నింటికి ఎగ్జాంపుల్స్ కూడా అడుగుతారు. ఓకే, అండ్ ఈక్వివలెన్స్ ఎగ్జాంపుల్స్, ఇంప్లికేషన్స్కి ఈక్వివలెన్స్ ఎగ్జాంపుల్ ఇవ్వమని కూడా అడిగారు ఒకసారి. ఇదొక క్వశ్చన్, ఇదొక క్వశ్చన్. ఆర్ లాజికల్ ఈక్వివలెన్స్ అంటే లాజికల్ ఈక్వివలెన్స్ అనేది మనము రూల్స్ ఆఫ్ ఇన్ఫరెన్సెస్లో కూడా చేస్తాము. అండ్ ఇక్కడ ఏంటిది అని అంటే మనకి లాజికల్ ఈక్వివలెన్స్ నార్మల్ ఏంటిది, కనెక్టివ్స్ ఉన్నాయి కదా మనకి, కండిషనల్, బై కండిషనల్, అవి. ఓకే, అండ్ ఆర్ అక్కడ మనకి ఒకటి వితౌట్ ట్రూత్ టేబుల్ నుంచి అడగొచ్చు, విత్ ట్రూత్ టేబుల్ నుంచి అడగొచ్చు. ఇదొక క్వశ్చన్. అండ్ పేపర్ ఇంకా టఫ్గా వస్తే ఏంటంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి దానికి లాజికల్ రూల్స్ ఆఫ్ ఇన్ఫరెన్సెస్ అడుగుతారు. ఓకే, అండ్ వితౌట్ ట్రూత్ టేబుల్లో మనం లా ఆఫ్ లాజిక్ యూజ్ చేస్తాం. లా ఆఫ్ లాజిక్లో చాలా ఉన్నాయి మనకి, ఏవేవి లాస్ అవన్నీ నేర్చుకోండి. షార్ట్లో వస్తే, లాంగ్లో వస్తే. ఈ ప్లేలిస్ట్లో డిఎం యూనిట్ 1 ప్లేలిస్ట్లో లేటెస్ట్గా లాస్ట్లో ఉంటాయి. లా ఆఫ్ లాజిక్ లేటెస్ట్ వర్షన్స్ చేశాను, అవి కూడా చెక్ చేసుకోండి, అవి చాలా క్లియర్గా ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే ప్రిడికేట్స్, క్వాంటిఫైయర్స్, నెస్టెడ్ క్వాంటిఫైయర్స్ నుంచి లాజికల్ ఈక్వివలెన్స్ ఎలా అడుగుతారంటే నేను క్వశ్చన్ కూడా చూపిస్తాను. జస్ట్ సెకండ్. లాస్ట్ టైం ఆయన అడ్వాన్స్డ్ సప్లీలో కూడా అడిగారు చూడండి. షో దట్ ఇది లాంగ్కి అడిగారండి. జస్ట్ సెకండ్. ఇది మీకు క్వాంటిఫైయర్స్ అని తెలుస్తుంది, పిఎక్స్ ఎంప్లాయీస్ క్యూఎక్స్. ఓకే, ఇది నార్మల్గా అడిగారు. ఒకవేళ జస్ట్ సెకండ్ క్వాంటిఫైయర్స్ నుంచి అడిగితే మీకు ఈ సింబల్స్ ఉంటాయి. ఏంటిది, దెర్ ఎగ్జిస్ట్, ఫర్ ఆల్, ఇలాంటి సింబల్స్తో మీకు స్టేట్మెంట్ ఈక్వివలెన్స్ ఇస్తే క్వాంటిఫైయర్స్, నెస్టెడ్ క్వాంటిఫైయర్స్, రూల్స్ ఆఫ్ ఇన్ఫరెన్సెస్ యూజ్ చేయాలి ఉంటుంది. ఇంకొకటి ఆర్గ్యుమెంట్ ఇచ్చేసి మనకు దిస్ ఈజ్ వ్యాలిడ్ ఆర్ నాట్ అని అడుగుతారు. ఓకే, రూల్స్ ఆఫ్ ఇన్ఫరెన్సెస్ అంటే ఏంటిది, వాటి గురించి చెప్పమంటారు. డిఫైన్ క్వాంటిఫైయర్స్, ప్రిడికేట్స్ అండ్ నెస్టెడ్ క్వాంటిఫైయర్స్ అని అడుగుతారు, లేదా ఏదైనా ఒక లాస్ కూడా అడుగుతారు. అండ్ రూల్స్ ఆఫ్ ఇన్ఫరెన్సెస్ ఇన్ ద క్వాంటిఫైయర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటారు. ఇంకొకటి ఇన్కన్సిస్టెంట్ వర్డ్ ప్రాబ్లం ఇచ్చేసి దిస్ ఈజ్ ఇన్కన్సిస్టెంట్ ఆర్ కన్సిస్టెంట్ అనేసి కూడా అడుగుతారు. ఓకే, ఈ విధంగా ఇది వెరీ టఫ్ వచ్చినప్పుడు ఇలా ఉంటుంది. బట్ పేపర్ని మనం ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అంటే ఆయన యావరేజ్గా చదివే వాళ్ళైతే కంపల్సరీ లాజికల్ ఈక్వివలెన్స్ విత్ ట్రూత్ టేబుల్, వితౌట్ ట్రూత్ టేబుల్ చూసుకోండి. కాన్వర్స్, ఇన్వర్స్, కాంట్రాపాజిటివ్, టాటాలజీ అంటే ఏంటిది, కాంట్రడిక్షన్ అంటే ఏంటిది, ఇంప్లికేషన్, బై ఇంప్లికేషన్
అండ్ ఆర్ వీటి మీద ప్రాబ్లమ్స్ చూసుకుంటే మినిమం అయినా చేయగలుగుతారు. మీకు ఓకే అనుకుంటే ఈ క్వాంటిఫైయర్స్, ప్రిడికేట్ క్వాంటిఫైయర్స్, నెస్టెడ్ క్వాంటిఫైయర్స్ నేర్చుకోండి, లేదంటే మీ ఆప్షన్. ఓకేనా? నెక్స్ట్ యూనిట్ చూద్దాం ఇప్పుడు. దీంతో పాటు నేను హౌ టు పాస్ ఇప్పటి వరకు ఒక 10 వీడియోస్ ఉన్నాయి. హౌ టు పాస్ డిఎం అనే ప్లేలిస్ట్ పెట్టాను, అది డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, అది చెక్ చేసుకోండి. ఓకే, ఇక్కడ చూడండి సెకండ్ యూనిట్కి వచ్చేసరికి మీకు ఎలా అడుగుతారంటే, జస్ట్ సెకండ్, ఈవెన్ మీకు అడ్వాన్స్డ్ సప్లీ పేపర్ కూడా ఉంది మన దగ్గర, అది కూడా చెప్తాను. లేటెస్ట్గా అడిగినటువంటి పేపర్స్ ఇస్తున్నాను. వాటిల్లో జస్ట్ మినిట్ మా, ఇందులో మనకి ఏంటి అని అంటే, ఈక్వివలెన్స్ రిలేషన్ అంటే ఏంటిది, 1-1 ఫంక్షన్ అంటే ఏంటి, ఆన్-టు ఫంక్షన్. ఇది 2023 అక్టోబర్లో అయినటువంటి పేపర్ అండి, అడ్వాన్స్డ్ సప్లీ. ఓకే, అండ్ సెట్స్, డిఫైన్డ్ సెట్ అంటారు, ఈక్వివలెన్స్ రిలేషన్ అంటారు, అండ్ వాట్ ఈజ్ ద సిమెట్రిక్, వాట్ ఈజ్ ద ట్రాన్సిటివ్, అండ్ ఇంకేం అడుగుతారు, రిఫ్లెక్సివ్ అంటే ఏంటిది. ఓకే, సెట్స్ మీద ఒక క్వశ్చన్, రిలేషన్స్ మీద ఒక క్వశ్చన్, అండ్ వాట్ ఈజ్ ద ఈక్వివలెన్స్ రిలేషన్, పోసెట్ అంటే ఏంటి, హస్సే డయాగ్రామ్ అంటే ఏంటిది. ఓకే, డయాగ్రాఫ్ గురించి ఈ విధంగా షార్ట్ అడుగుతారు. వెరీ సింపుల్. లాంగ్ ప్రిపేర్ అయితే మీరు షార్ట్ ఏ విధంగా అయినా చేస్తారు. ఇక్కడ ఏంటి అని అంటే మెయిన్గా ఒక క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి సెట్స్ నుంచి వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెట్ ఇచ్చారు, సపోజ్ A మైనస్ ఆఫ్ A ఇంటర్సెక్షన్ B లాస్ట్ టైం అడిగారు, విచ్ ఈజ్ ఈక్వల్ టు A మైనస్ B అని షో చేయమన్నారు. ఇలాంటి క్వశ్చన్స్ ఒకటి వస్తుంది. అండ్ ఈక్వివలెన్స్ రిలేషన్ అంటే ఒక సెట్ ఇచ్చేసి A డివైడ్స్ B అయితే కనుక షో దట్ దిస్ ఇస్ ఈక్వివలెన్స్ అని ప్రూవ్ చేయమంటారు. చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఈక్వివలెన్స్ ప్రాపర్టీస్ మీద నేను చేశాను. అవన్నీ చూసుకుంటే షార్ట్ వస్తుందండి ఈ క్వశ్చన్ మాత్రం. ఓకే, కొంచెం లెంతీగా ఉంటే కంపల్సరీ మీకు ఫుల్ మార్క్స్ రావచ్చు. అండ్ పోసెట్ హస్సే డయాగ్రామ్ మీద అంటే పార్షల్లీ ఆర్డర్డ్ సెట్ అంటే ఏంటిది, వాట్ ఈజ్ ద హస్సే డయాగ్రామ్, పార్షల్లీ ఆర్డర్డ్ సెట్ అని ఏ విధంగా ప్రూవ్ చేస్తాం, ఏ కండిషన్ సాటిస్ఫై చేస్తే అవి నేర్చుకుంటే ఇక్కడ నుంచి ఒక క్వశ్చన్. అండ్ ఇంకొకటి సెట్స్ రిలేషన్స్ మీద థీరమ్స్ ఉన్నాయి. ఏమని, ఆర్ అనేది రిఫ్లెక్సివ్ అయినప్పుడు ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఆర్ ఇన్వర్స్ ఇస్ సిమెట్రిక్ ఆర్, ఓకే, అలాంటి థీరమ్స్ ఉన్నాయి. అండ్ ఇంకా ఎలా అడుగుతారు అని అంటే ట్రాన్సిటివ్, రిఫ్లెక్సివ్, జస్ట్ సెకండ్, లేటెస్ట్గా చాలా అడిగారు, ఒక్కసారి మన ప్లేలిస్ట్ చెక్ చేసుకోండి. అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ రిలేషన్స్ ఉన్నాయి. ఆర్ ఈజ్ సిమెట్రిక్, ఆర్ ఇన్వర్స్ ఈజ్ సిమెట్రిక్, ఆర్ ఈజ్ రిఫ్లెక్సివ్, దెన్ ఆర్ ఇన్వర్స్ ఈజ్ సిమెట్రిక్. ఇలాంటి క్వశ్చన్స్, అలాంటి ప్రాబ్లమ్స్ అడుగుతారు. అండ్ వాట్ ఈజ్ 1-1 ఫంక్షన్ అండ్ వాట్ ఈజ్ ఆన్-టు ఫంక్షన్, ఫంక్షన్స్ డెఫినేషన్స్, ఏదైనా ప్రాబ్లం ఇచ్చి షో దట్ ఇట్ ఈస్ 1-1 అండ్ ఆన్-టు, ఈ విధంగా అడుగుతారు. ఈ ప్యాటర్న్లో నేర్చుకుంటే మీకు లాంగ్ అనేది కవర్ అయిపోతుంది. వాటి మీద బేసిక్స్ ప్రతి వీడియోలో అందులో ఉన్న డెఫినేషన్స్ కూడా రిపీట్ అవుతాయి, అవి నేర్చుకోండి సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ యూనిట్. అండ్ ఇంకొకటి మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్ అంటే మ్యాట్రిక్స్ ఇచ్చేసి ఒకటి ఏమిస్తారంటే వెరిఫై ద రిలేషన్ రిప్రజెంట్స్ ద మ్యాట్రిక్స్ ఈ సిమెట్రిక్ రిఫ్లెక్సివ్. మ్యాట్రిక్స్ ఇస్తారు, ఈ సిమెట్రిక్ రిఫ్లెక్సివ్ అని అడుగుతారు. దానికి మనం డయాగ్రాఫ్ వేస్తాం. ఓకే, డయాగ్రాఫ్ వేసేసి డయాగ్రాఫ్ నుంచి చెక్ చేస్తాం ఎన్ని వర్టిసెస్ ఉన్నాయి, ఎన్ని అవుట్ ఎన్ని, ఇది రిఫ్లెక్సివ్ అవుతుందా, ట్రాన్సిటివ్ అవుతుందా, లేదా డయాగ్రాఫ్ ఇచ్చేసి మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్ అడుగుతారు. ఓకే, అది కూడా చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి ఏంటి అని అంటే 6A అండ్ 7AB ఎలా అడుగుతారంటే దిస్ యూనిట్ ఈజ్ థర్డ్ యూనిట్. ఏంటండి మన థర్డ్ యూనిట్, దిస్ ఈజ్ ఫైనల్గా మనకు వచ్చేసి థర్డ్ యూనిట్ వచ్చేసి అల్గారిథమ్స్, ఇండక్షన్ అండ్ రికర్షన్.
చాలామంది ఓన్లీ మ్యాథమెటికల్ ఇండక్షన్ నేర్చుకొని వెళ్తారు, కానీ ఈ మధ్యలో మ్యాథమెటికల్ రికర్షన్ ఇస్తేనేమో 10 మార్క్స్కి ఇవ్వచ్చు, లేదంటే నేను మ్యాథమెటికల్ ఇండక్షన్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా చెప్పాను, అవి కూడా ఇస్తున్నారు, అవి 5 మార్క్స్కి ఇస్తున్నారు. లాంగ్ ఇస్తే కనుక స్ట్రాంగ్ ఇండక్షన్ మీద మనకి క్వశ్చన్ వస్తుంది, అవి కూడా ఎలాంటివి వస్తాయి అనేది ప్రీవియస్ వీడియోలో చెప్పాను నేను. ఓకే, అండ్ ఫిబోనాకీ నెంబర్, జస్ట్ సెకండ్, స్ట్రాంగ్ ఇండక్షన్, రైట్, algorithm recursion, okay, not here. ఫిబోనాకీ కూడా మీ దగ్గర చూసుకోండి, అది ఈ యూనిట్ ఉందా మీ సిలబస్లో నెక్స్ట్ చూసుకోండి. అండ్ రీసెంట్గా మనము పర్ముటేషన్స్ కాంబినేషన్స్ మీద కూడా నేను వీడియో పోస్ట్ చేశాను. పర్ముటేషన్స్ కాంబినేషన్స్లో ఒక 4 వీడియోస్ ఉన్నాయి, అవి చూసుకోండి, ఎలాంటి క్వశ్చన్ వచ్చినా చేస్తారు. అండ్ కాంబినేషన్స్లో కూడా మిస్సిసిపి అనే వర్డ్స్ ఉంటే ఎట్లా, మిక్స్డ్ ఉంటే ఎట్లా, రిపీటెడ్ ఉంటే ఎట్లా, ఏ విధంగా చేయాలి పర్ముటేషన్స్ కాంబినేషన్స్ అని చెప్పాను. అందులో నుంచి మీరు చూసుకుంటే 5 మార్క్స్ రావచ్చు, లేదా 7 మార్క్స్ రావచ్చు. అండ్ మెయిన్ వన్ ఏంటంటే మీ దగ్గర ఉంటే చదువుకోండి, అల్గారిథం అంటే ఏంటిది, వాట్ ఈస్ ద కాంప్లెక్సిటీ ఆఫ్ ద అల్గారిథం, అండ్ వాట్ ఈస్ ద రికర్సివ్ అండ్ వాట్ ఈస్ ద నాన్ రికర్సివ్ అల్గారిథం అని వీటి మీద అడుగుతున్నారు. షూర్ షార్ట్ ఈ 4 చూసుకోండి, ఓకేనా. మ్యాథమెటికల్ ఇండక్షన్, స్ట్రాంగ్ ఇండక్షన్ మీద ప్రాబ్లం అడుగుతారు, ఒకవేళ టఫ్ ఉంటే ఇదే లాంగ్కి వస్తుంది, లేదంటే ఈ విధంగా క్వశ్చన్స్ యాడ్ చేయడం జరుగుతుంది. పర్ముటేషన్స్ కాంబినేషన్స్లో రిపీటెడ్ మన ప్లేలిస్ట్లో ఉన్నాయి, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి, ఓకేనా. అండ్ వాట్ ఈజ్ ద అల్గారిథం షార్ట్లో ఏం అడిగారంటే, జస్ట్ సెకండ్, రీసెంట్గా ఉన్నటువంటి పేపర్ చూద్దామండి. షార్ట్ బిట్లో వాట్ ఈజ్ ద అల్గారిథం, జస్ట్ సెకండ్ మా, అడ్వాన్స్డ్ సప్లై చూద్దాం ఒకసారి. అండ్ ఇక్కడ వచ్చేసి పిఎన్ స్టేట్మెంట్ ఇచ్చారు, పాజిటివ్ ఇంటీజర్ అండ్ ఎక్స్పెక్టెడ్ వాల్యూ అంటే గివెన్ అన్ ఎగ్జాంపుల్ అని అడుగుతున్నారు. ఓకే, కొంచెం డిఫికల్ట్గా ఉంటాయి, బట్ మీరు చేయగలుగుతారు. ఒకసారి మన ప్లేలిస్ట్లో ఉన్నాయని చూసుకోండి, సరిపోతుంది. చూడండి, ఇక్కడికి వచ్చేసరికి దిస్ ఈజ్ 8, 9 కదా. యూనిట్ నెంబర్ 4 రికరెన్స్ రిలేషన్స్ మనకేముంది అని అంటే, డిస్క్రీట్ ప్రాబబిలిటీ, అడ్వాన్స్డ్ కౌంటింగ్ టెక్నిక్స్ అండ్ కౌంటింగ్ టెక్నిక్స్లో రికరెన్స్ రిలేషన్స్లో ఈ విధంగా ఈ మధ్యలో ఎలా స్ప్లిట్ చేస్తున్నారంటే, మనకు ఆల్రెడీ కాసం కానీ అండ్ కాసం ఉన్న వాళ్ళైతే కాసం, లేదంటే పిఎండ్ఎస్ చదివి ఉంటే అందులో మనకి డిస్క్రీట్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్, దాని మీద ప్రాబ్లమ్స్, బేస్ థీరం, వేరియన్స్, ఎక్స్పెక్టెడ్ వాల్యూ అంటే మీన్ ఆఫ్ దట్ ప్రాబబిలిటీ, బేసిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి యాడ్ చేశాను. అందులో నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, అండ్ ఇంకొకటి రికరెన్స్ రిలేషన్స్లో నుంచి వస్తుంది, అండ్ ఇంకొకటి కంపల్సరీ జనరేటింగ్ ఫంక్షన్ నుంచి వస్తుంది, లేదా ఫిబోనాకీ నెంబర్ నుంచి కూడా రావచ్చు. అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్క్లూజన్ ఎక్స్క్లూజన్ నుంచి షూర్ షార్ట్ ఒక 5 మార్క్స్ వస్తుంది. ఇది నేను ఐ విల్ ట్రై టు కవర్, ఓకే, ఎగ్జామ్ లోపు కవర్ చేసేస్తాను. ఈ ప్యాటర్న్లో అడుగుతున్నారండి ఈ యూనిట్లో, ఇది వెరీ టఫ్ క్రైటీరియా. అండ్ లేదు మీరు ఫిబోనాకీ నెంబర్, జనరేటింగ్ ఫంక్షన్, ఓన్లీ రికరెన్స్ రిలేషన్ నేర్చుకుంటే మీ అదృష్టం బాగుంటే 8 మార్క్స్, లేదంటే 5 మార్క్స్ అయితే పక్కా వస్తాయి. బట్ వీటితో పాటు ఇవి కూడా చూసుకోండి, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్క్లూజన్, ఎక్స్క్లూజన్ అండ్ డిస్క్రీట్ ప్రాబబిలిటీ, దెన్ యూ విల్ గెట్ గుడ్ మార్క్స్, ఓకేనా. నెక్స్ట్ అవర్ లాస్ట్ యూనిట్ చూడండి, ఇక్కడ ఎలా అడుగుతున్నారని అంటే, కంపల్సరీ అని అంటే ఒక క్వశ్చన్ ఒకటైతే 2 కంపల్సరీ రిపీట్ అవుతున్నాయి, అవి ఏ బీట్లో రావచ్చు, డైరెక్ట్ 10 మార్క్స్కి కూడా అడిగారు. 2 గ్రాఫ్స్ ఇచ్చేసి ఐసోమార్పిక్ ఆర్ నాట్ అని అడుగుతున్నారు. ఓకే, అది ఎలా చేయాలనేది మన వీడియోలో చాలా క్లియర్గా చెప్పాము, అది చూసుకోండి. అది 5 మార్క్స్ అయితే మినిమం, 10 అయితే మ్యాక్సిమం. అండ్ ట్రీస్ గురించి మధ్యలో డైరెక్ట్ డెఫినేషన్స్ అడిగారు, క్వశ్చన్స్ కూడా అడుగుతారు. ఒక్కొక్క మార్నింగ్ సెషన్ వాళ్ళకి ఒక విధంగా వచ్చింది, ఆఫ్టర్నూన్ వాళ్ళకి అసలు ట్రీ అంటే ఏంటి, వాట్ ఈస్ ద స్పానింగ్ ట్రీ, వాట్ ఈస్ ద బిఎఫ్ఎస్, డిఎఫ్ఎస్, ట్రీ ట్రావెసల్స్ టెక్నిక్స్ అనేసి దాని గురించి అడుగుతున్నారంటే బిఎఫ్ఎస్, డిఎఫ్ఎస్ గురించి రాయాలి. డిఫైన్ స్పానింగ్ ట్రీ, డిస్కస్ క్రిష్కల్స్ అల్గారిథం అండ్ ప్రిమ్స్ అల్గారిథం, ఇది థియరిటికల్గా అడిగితే. దీన్నే ఒక ప్రాబ్లం ఇచ్చేసి క్రిష్కల్స్ అల్గారిథం చెక్ చేయమంటారు, గ్రాఫ్ ఇచ్చి, అండ్ ప్రిమ్స్ అల్గారిథం, లేదంటే ఒకటి ఇచ్చేసి బిఎఫ్ఎస్ అండ్ డిఎఫ్ఎస్ ట్రావెసల్స్ చెక్ చేయమని అడుగుతారు. డామ్ షూర్ ఇక్కడ నుంచి అయితే ఒక క్వశ్చన్ వస్తుంది, అది 5 అయితే మినిమం, 10 అయితే మ్యాక్సిమం, ఓకే, మినిమం అయితే 5 వస్తాయి.
అండ్ స్టేట్ అండ్ ప్రూవ్ యూలర్స్ ఫార్ములా అని అడుగుతారు, ఇది గ్రాఫ్స్లోకి వెళ్ళిపోతుంది. అండ్ హ్యాండ్ షేకింగ్ థీరం కావచ్చు, ఆర్ ఫండమెంటల్ థీరం ఆఫ్ గ్రాఫ్స్ అయినా క్రోమాటిక్ నెంబర్ అడుగుతారు. ఓకే, ఒక గ్రాఫ్ ఇచ్చేసి మనకి మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్లో సాల్వ్ చేయమని అడుగుతారు. అండ్ యూలర్స్ హామిల్టన్ మీద నేను థీరమ్స్ చెప్పాను, అవి కంపల్సరీ చూసుకోండి. 4 కలర్ ప్రాబ్లం. ఓకే, ఈ మొత్తం ప్రిపేర్ అయితే మీరు ఈ యూనిట్ ఎటు పోదు. బట్ ఇక్కడ ఏంటంటే 2 గ్రాఫ్స్ ఐసోమార్పిక్ ఒకటి అండ్ 3 ట్రావెసల్స్ టెక్నిక్స్ నుంచి కంపల్సరీ బిఎఫ్ఎస్ డిఎఫ్ఎస్ క్రుషికల్ సర్ప్రిమ్స్ నేర్చుకోండి. డామ్ షూర్ మీరు ఒక క్వశ్చన్ పక్కా చేసి వస్తారు, నో డౌట్ ఎట్ ఆల్. బట్ బేసిక్ డెఫినేషన్స్, గ్రాఫ్ అంటే ఏంటి, ట్రీ అంటే ఏంటి, స్పానింగ్ ట్రీ అంటే ఏంటి, వాట్ ఈజ్ యూలర్స్ పాత్, వాట్ ఈజ్ యూలర్స్ అండ్ వాట్ ఈజ్ హామిల్టన్ సర్క్యూట్, ఓకే, వాట్ ఈజ్ ఐసోమార్పిక్ అంటే ఏంటిది, స్టేట్ అండ్ ప్రూవ్ యూలర్స్ ఫార్ములా, రైట్ డౌన్ ద ఫండమెంటల్ థీరం ఆఫ్ అర్థమెటిక్ అని అడుగుతారు. అండ్ హ్యాండ్ షేకింగ్ థీరం అంటే ఏంటిది, క్రోమాటిక్ నెంబర్ అంటే ఏంటిది, ఇలా చిన్న చిన్న హామిల్టన్ పాత్, హామిల్టన్ సర్క్యూట్ చిన్న చిన్నవి కూడా మనకి షార్ట్లో వస్తాయి. బాగా చూసుకోండి. వీడియోని మాత్రం అందరికీ షేర్ చేయండి బెట్ట. వీటితో పాటు నేను ప్రీవియస్గా చేసినటువంటి హౌ టు పాస్ వీడియోలు కూడా ఇస్తున్నాను, వాటి ప్లేలిస్ట్ అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. ఓకే, ఆల్ ది బెస్ట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బట్ ఎగ్జామ్లో మాత్రం ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ నెంబర్ వేసి రండి, ఎందుకంటే ఏదైనా మిస్టేక్స్ ఉంటే మీకు మార్క్స్ ఇస్తారు. ఇంకొకటి ఏంటంటే ఎగ్జామ్ రాసిన తర్వాత మన వాట్సాప్ గ్రూప్ నుంచి కావచ్చు, పర్సనల్గా కావచ్చు, నాకు మీ పేపర్ అనేది సెండ్ చేయండి. బట్ షార్ట్ బిట్స్ అన్నీ ఒకే దగ్గర రాయడానికి ట్రై చేయండి. ఏదన్నా మనకి తక్కువ అయితే అక్కడ నుంచి కొన్ని మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, ఆల్ ది బెస్ట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.